మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతా ఉన్నారు. సో నిజామాబాద్లో ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ ఏ నియోజకవర్గం చూసినా, ఎక్కడ ఏ మండలం చూసుకున్నా కూడా దొంగలు రెచ్చిపోతా ఉన్నారు, దొంగలు పడతా ఉన్నారు. సో తాళాలేసిన ఇండ్లు కావచ్చు, తాళాలేసిన ఏవైతే షాపులు కావచ్చు, వ్యాపార సముదాయాలకు సంబంధించి ఏదైనా కూడా దేన్ని కూడా వాడు వదలట్లేదు కొంతమంది దుండగులు. సో ఈ మధ్య కాలంలో అంతర్రాష్ట్రాల నుంచి కొంతమంది దొంగలు వచ్చారా, లేకపోతే ఏదైతే మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొంతమంది దొంగల, లేకపోతే ఎక్స్పర్ట్సా అని చెప్పేసి చాలా వరకు కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే ఏర్పడతా ఉంది. సో ఇదే అంశంపై మనము ఆర్మూర్ అయితే రావడం జరిగింది. సో ఆర్మూర్లో ఎట్ ది సేమ్ టైం ఒకే ఏరియాలో దాదాపు 3 దొంగతనాలు అయితే చేయడం జరిగింది. తొండి మెడికల్ కావచ్చు, ఏదైతే మనకి కేర్ మెడికల్లో కూడా మనకు ఒక దొంగతనం అయితే జరిగింది అనేది మనకు తెలుస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా తరచుగా, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మెడికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే పథకం ప్రకారం వాళ్ళు దొంగతనం అయితే చేస్తూ ఉన్నారు. రెక్కి నిర్వహించి మరి ఈ దొంగతనాలు చేస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. సో ఆర్మూర్లోని ఏదైతే మనకి నియర్ బై జీవన్ రెడ్డి మాల్కి క్వైట్ ఆపోజిట్లో ఉన్న లైఫ్ కేర్కి సంబంధించిన మందుల షాప్కి అయితే వచ్చినాం. ఇక్కడ అంటే ఏ టైంలో ఈ దొంగతనం జరిగింది అని చెప్పేసి మనం ఎంక్వైరీ చేస్తే ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 4:30 టైంలో అండి. సో 4 నుంచి 4:30 టైంలో మనకి ఇక్కడ ఎక్కడైనా మీరు చూడొచ్చు. నార్మల్గా నేను విజువల్స్ చూపిస్తా. వ్యాపార సముదాయాలు ఉంటాయి, మనకి ఇక్కడ టిఫిన్ షాప్స్ ఉన్నాయి, పక్కన టిఫిన్ షాప్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకి ఆపోజిట్లో టిఫిన్ షాప్స్ ఉన్నాయి. టిఫిన్ షాప్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అంటే 3:30 నుంచి 4 గంటల సమయం నుంచే వాళ్ళు పనులు అనేవి మొదలు పెట్టుకుంటా ఉంటారు. కాకపోతే వీళ్ళందరి కళ్ళు కప్పి మరి ఇలా దొంగతనాలు చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా రెక్కి చేసి మరి ఈ దొంగతనాలు చేస్తున్నారనేది తెలుస్తూ ఉంది. ఎవరైతే లైఫ్ కేర్కి సంబంధించిన మెడికల్ ఓనర్ ఆంజనేయులు మనకి చెప్పిన వివరాలు ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ ఇది ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది మెయిన్ షట్టర్ అండి. ఈ మెయిన్ షట్టరు వాళ్ళు గుణపంతో వాళ్ళు లేపేసి వాళ్ళు లోపలికి చొరబడి దీంట్లో ఉన్న 40,000 రూపాయల నగదునైతే వాళ్ళు దొంగతనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇదంతా కూడా 5 నిమిషాల వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది. సో ఒక్కసారి వెళ్దాం. మనతో లైఫ్ కేర్కి సంబంధించిన మెడికల్ ఓనర్ ఆంజనేయులు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న, ఏ టైంలో ఈ దొంగతనం జరిగింది? అసలు సీసీ కెమెరా నిఘాలో ఏమైనా దృశ్యాలు ఏమైనా రికార్డ్ అయినాయా? లేదండి, డివిఆర్ ఆర్టీ స్క్రీన్ తీసుకెళ్లారు. అంటే ఇదంతా కూడా ఒక పక్క పథకం ప్రకారం ఒక రెక్కి నిర్వహించి మరి దొంగతనాలు చేస్తున్నారు అన్నట్టుగా అర్థమవుతుంది. సో మీకు ఏం అర్థమవుతా ఉంది? పోలీస్ అధికారులు ఏమంటా ఉన్నారు దీని గురించి? వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు, కానీ ఇది కంపల్సరీ అబ్జర్వేషన్ ఉన్నది. ఇది 2 days అబ్జర్వేషన్ చేసి తీసుకున్నారు. ఎందుకంటే ఎంట్రీ డోర్లే పలగొట్టారు. 2 షట్టర్లు ఉన్నా కూడా ఎంట్రీ డోర్ మాత్రం నుంచి అక్కడ నుంచి వచ్చారు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా మెడికల్ షాప్లలో దొంగలు చొరబడి దొంగతనం చేసినట్టు మనం ఎక్కడ వినలేదు. కాకపోతే ఈ కొన్ని రోజులుగా అంటే ఒక 1 month నుంచి కూడా నిజామాబాద్లో ఎట్లయితే మనకు ఒక 4-5 మెడికల్ షాప్లలో సేమ్ ఇంతే జరిగింది. సో అక్కడ నుంచి ఇటు ఈ గాలి సోకిందని అనుకుంటున్నారా మీరు? అంతే అంతే, సెంటర్ పాయింట్ చూసుకుంటున్నారు. మెడికల్ సెంటర్ పాయింట్ ఎక్కడ ఉన్నా చూసుకొని సెంటర్లో ఉన్న మెడికల్ మాత్రమే పడుతున్నట్టున్నారు. అంతే. సో ఎంత పోయిందండి అమౌంట్? ఎంత పోయింది? 30,000. అంటే ఇక్కడ అంటే మెడికల్ షాప్లలో నార్మల్గా మందులు ఉంటే దానికి సంబంధించి అవి ఉంటాయి. కాకపోతే అమౌంట్ ఎందుకు పెడుతున్నారు అనేది మేజర్ క్వశ్చన్ అండి. సో మీరు అమౌంట్ ఎందుకు పెట్టడం జరుగుతూ ఉంది దీని గురించి? సేల్స్ జరిగింది ఉంటుంది కదా సార్, అక్కడ చేంజ్ మళ్ళీ మార్నింగ్ ఇబ్బంది కాకుండా దాన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాము. అదే రోజు సేల్ క్లోజ్ చేస్తాం కదా, అది ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతాము. అంటే ఎక్కువ తీసుకెళ్తాము, బై మిస్టేక్ ఎప్పుడన్నా మర్చిపోతాము ఉంటాం ఇట్లా. అంటే ఇప్పుడు మరి క్లూస్ టీమ్స్ ఏమైనా రావడం జరిగిందా? పోలీస్ అధికారులు మరి వాళ్ళని పట్టుకుంటాము, మరి వాళ్ళ రికార్డింగ్ అంటే మనకి ఇది ప్రధాన కూడలి అంటే మనకు ఒక చౌరస్తాలో జరిగింది. అంటే వేరే షాప్లలో ఎక్కడన్నా మనకి రికార్డ్స్ ఏమైనా అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఉన్నాయండి, దోండి ఏజెన్సీలో అయినాయి, తీసుకున్నారు, రికార్డింగ్స్ ఉన్నాయి. ఆ వెహికల్ కూడా నంబర్ కూడా ట్రేస్ అయింది. అధికారులు మొత్తం దాన్ని ట్రేస్ చేస్తున్నారు. ఎట్లా వచ్చారు వాళ్ళు? ఎంతమంది ఉండొచ్చు? వాళ్ళు ఏ వెహికల్ తీసుకొని వచ్చారు? ఒక 5 members ఉన్నారు. టాటా ఏస్ తీసుకొని వచ్చారు. ఏ వెహికల్ అండి అది? అంటే మన నిజామాబాద్ వెహికలా లేకపోతే అది వేరే ఏ స్టేట్? అది మహారాష్ట్ర. 5 members వచ్చారా? అంటే వాళ్ళ చేతులలో అంటే ఏమైనా కత్తులు కావచ్చు, లేకపోతే రాడ్స్ అట్లాంటివి ఏమైనా కనిపించాయి మీకు ఆ వీడియోలలో? తెలియదు, చూడలేదు, అంత కనపడలేదు. ఓకే. సో మెయిన్గా ఈ వీడియో చూస్తున్నటువంటి నిజామాబాద్ ప్రజానికానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే తాళాలు వేసిన ఇండ్లు కావచ్చు, మెడికల్ షాప్లను కూడా ఇవాళ వదలట్లేదు. సో మీరు నిజామాబాద్ ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు?
ఇంకా అంత జాగ్రత్తగా ఉండడమే కరెక్ట్ అనిపిస్తుంది అంతే. ఇంకా అది సో ఇది మొత్తానికి అంటే ఎక్కడ చూసినా కూడా దొంగలు రెచ్చిపోతా ఉన్నారు అనేది మాత్రమే మనకి తెలుస్తూ ఉంది. కాకపోతే పెట్రోలింగ్ వ్యవస్థ అనేది ఎంతవరకు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు పోలీస్ అధికారులు అనేది ఒక చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ఇదొక ప్రధాన కూడల్లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే మారుమూల ప్రదేశాలలో, ఊర్లలో, గ్రామీణ ప్రదేశాల్లో అసలు పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే మనం ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే ఇక్కడ ఆల్మోస్ట్ అంటే ఎన్ని కెమెరాస్ ఉన్నాయో అన్ని కెమెరాస్లో కూడా ప్రతిదీ రికార్డ్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది. సో ప్రతిదీ రికార్డ్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, దొంగతనం అయిపోయిన తర్వాత డివిఆర్ ఏదైతే హార్డ్ డిస్క్తో సహా వాళ్ళు కట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మనం ఏం చేయలేం. ట్రేస్ అవుట్ చేయడం అంటే పోలీస్ అధికారులకు ఒక కత్తి మీద సాములా అయిపోతూ ఉంది. సో ఒక్కసారి మనం బయటికి వెళ్దాం. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా సీసీ కెమెరా నిఘా అనేది ఉంటుంది. దీంట్లో మనకి కౌంటర్ దగ్గర ఒకటి ఉంది. అండ్ తర్వాత మనకి దాదాపు అప్రాక్సిమేట్లీ 3 to 4 కెమెరాస్ అనేటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో బయటకు వచ్చినాక మనం ఇక్కడ చూస్తే ఒక్కసారి మీకు సరౌండింగ్ నేను చూపిస్తా. బయట ఎంత పకడ్బందీగా వీళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకున్నారు అంటే మొత్తం ఇక్కడ ఈడ కెమెరా ఉంది. అండ్ దాని తర్వాత లోపల అయితే దాదాపు 4 కెమెరాలు ఉన్నాయండి. 4 కెమెరాలు ఉన్నాయి. 4 కెమెరాలకు సంబంధించి ప్రతిదీ కూడా రికార్డ్ అయిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే వాళ్ళు చొరబడిన తర్వాత వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్ అయి ఉంటారు, వాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు అనేది మనం ఆలోచించాలి. ఇది ఖచ్చితంగా మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఈజీ మనకి అలవాటు పడ్డ వాళ్ళు మాత్రమే ఈ దొంగతనాలకైతే పాల్పడుతూ ఉన్నారు. సిమీ ఫకీలో ఎలాగైతే సినిమా రేంజ్లో వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారో కొన్ని సీన్స్ చూసి అది రియల్ లైఫ్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది. సో సినిమాల ప్రభావం వల్లే ఈ దొంగతనాలు కూడా ఇవాళ రోజుకి పెరిగిపోతున్నాయి అనేది మనకి ఆర్మూర్ ప్రజల కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో కొంతమంది ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. ఒకసారి మాట్లాడడం. అంకుల్ మీరు ఇక్కడేనా, ఆర్మూరేనా మీది? ఈ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయంట. ఇప్పుడు ఈ మెడికల్ షాప్లో దొంగతనం జరిగింది అంటే ఈ మధ్య కాలంలో దొంగతనాలు ఇంత జరుగుతూ ఉన్నాయి. పోలీస్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అనుకుంటున్నారు? నిర్లక్ష్యం, వాళ్ళ పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం అంతే. వాళ్ళు సరైన నిఘా లేకపోవడం. సరిగా ఇప్పుడు సీసీ కెమెరాలో దాన్ని చూసి ఫుటేజ్ చూసి దాని మీద ఎంక్వైరీ చేయకపోవడము కొద్దిగా బాధాకరమైన విషయం. అంటే ఇప్పుడు నార్మల్గా అంకుల్ బయట ఎక్కడో అంటే మార్పుల ప్రదేశాలలో జరిగింది లేకపోతే ఎక్కడో జరిగింది అంటే మనం అనుకోవచ్చు. కాకపోతే ఇది సెంటర్ పాయింట్, ఇది సెంటర్లోనే ఇట్లాంటి దొంగతనాలు జరిగితే మరి ఎవరిది బాధ్యత అసలు? ఇక ప్రజలేదో మరి ఏలేదో కానీ పోలీసు వాళ్ళ నిఘా చాలా తక్కువ ఉన్నది అనిపిస్తుంది నాకు. సో ఇది ఎవరిని అడిగినా కూడా ఆర్మూర్ ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు. అంటే సరైనటువంటి నిఘా వ్యవస్థ లేకపోవడమే దీనికి మూల కారణం అయిపోతా ఉంది. వాళ్ళకి ఈజీ అయిపోతుంది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎవరైతే లైఫ్ కేర్కి సంబంధించిన మెడికల్ ఓనర్ ఆంజనేయులు చెప్పిన వివరాల ప్రకారం మనం మాట్లాడుకుంటే ఎవరైతే వాళ్ళు 5 దొంగలు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఒక టాటా ఏసీ వ్యాన్ తీసుకొని వచ్చారు. అది కూడా మన నిజామాబాద్ కాదు, మన తెలంగాణకి సంబంధించిన దొంగలైతే కాదు, అది అంతర్రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక వెహికల్గా ఎవరైతే మనకి ఆర్మూర్కి సంబంధించిన సిఐ సత్యనారాయణ అయితే మనకి చెప్పడం జరిగింది. కాకపోతే మహారాష్ట్ర వెహికల్ తీసుకొని మహారాష్ట్ర నంబర్ ప్లేట్ అనేది మనకు కనిపించింది అనేది మనకి నోటీస్ అయింది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఇట్లాంటి దొంగతనాలు జరగడం పట్ల చాలామంది తాళం వేసేటన్నా బయటకు పోవాలన్నా లేకపోతే ఇట్లాంటి మెడికల్ షాప్స్ని కూడా ఇవాళ టార్గెట్ చేస్తున్నారంటే ఎంత దారుణానికి వీళ్ళు ఒడుగబడతా ఉన్నారు, ఎంత దిగజారిపోయారు దొంగలు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, ఆర్మూర్ నుంచి.